ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దీన్ని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈరోజు నీ జీవితం అంతా శ్రమల గుండా, శోధనల గుండా, కష్టాల గుండా వెళ్తుందేమో. ఈ శ్రమలో ఉండి ఏ విధంగా నేను బయటపడగలను, ఈ యొక్క వేదనలో ఉండి, ఈ రోగంలో ఉండి ఏ విధంగా నేను బయటపడగలను ఆలోచిస్తున్నాను. ప్రభు ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చి నీతో మాట్లాడుతున్నాడు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆమేన్. నీ శ్రమగల లోయను ప్రభు ఒక నిరీక్షణ ద్వారముగా చేయబోతున్నాడు. నీ శ్రమలో ఉండి ప్రభు నిన్ను బయటకు తీసుకొని రాబోతున్నాడు. ఆ నిరీక్షణ ఎవరయ్యా? ఆ నిరీక్షణ ద్వారం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. నీ శ్రమలో నీకు ఒక నిరీక్షణ ఉంది. నువ్వు అప్పుల్లో ఉన్నావా, వ్యాధి బాధలో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, భయంకరమైన ఒత్తిడి పోరాటాల మధ్యలో ఉన్నావా, నీకు ఒక నిరీక్షణ ద్వారం ఉంది. ఆయన ఎవరంటే యేసయ్య. ఈ శ్రమ నుండి తప్పక నన్ను యేసుక్రీస్తు ప్రభువారు బయటకు తీసుకొని రాబోతున్నారు. ఈ సమస్యకు తప్పక ఆయన ముగింపునివ్వబోతున్నారు. ఈ మాటలు వింటున్న సహోదరి, నీ భర్త ద్వారా భయంకరంగా నువ్వు వేధింపబడుతున్నావు. ఈ శ్రమ నుండి, ఈ యొక్క శ్రమగల లోయ నుండి ఏ విధంగా నేను బయటపడగలను అని అనుకుంటున్నావు. కానీ ప్రభు నీ సమస్యకు, నీ శ్రమకు ముగింపునివ్వబోతున్నాడు. ఆయన నిరీక్షణ ద్వారముగా చేయబోతున్నాడు. నీకు నిరీక్షణ ఉంది, భయపడకం, కృంగిపోకండి, బలహీనం అవ్వకండి, ఈ శ్రమలో నశించిపోతా అనుకోకండి, ఈ వ్యాధులను నశించిపోతా అనుకోకండి. తప్పకుండా ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. మీ శ్రమగల లోయను దేవుడు నిరీక్షణ ద్వారముగా చేయబోతున్నాడు. నీ శ్రమలోనే నువ్వు ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. నీ కన్నీళ్ళ లోయలోనే నువ్వు విడుదలను, ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నావు. యేసుక్రీస్తు నామంలో మీ శ్రమగల లోయ పూర్తిగా మారిపోబోతుంది. మీ కన్నీటి లోయ పూర్తిగా మారిపోబోతుంది. ప్రస్తుత కాల పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోబోతున్నాయి. బిలీవ్, విశ్వాసం ఉంచు, తప్పక గొప్ప కార్యాలను చూడబోతున్నాం. ఈరోజు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోనండి. నేను మీ కొరకు ఎక్కువసేపు ప్రార్థించబోతున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన లేక విజామా. యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములయ్యా. మా శ్రమగల లోయను, మా ఆకూరు లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను వాగ్దానం చేస్తున్నందుకు వందనములు. ఎంతమంది అయితే భయంకరమైన మానసిక పోరాటాలను, ఒత్తిళ్లలో ఉన్నారో ప్రభా, శ్రమలండి, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారు. మనుషుల నిందలు, అవమానములు, అయా మనుషుల యొక్క ప్రవర్తన ద్వారా ఎంతగా వారు గాయపరచబడుతున్నారు, వేధింపబడుతున్నారు ప్రభా. అప్పుల సమస్యల ద్వారా వారు వేధింపబడుతున్నారు. రోగము, వ్యాధి చేత ప్రభా మొత్తబడుతూ ఎంతగా వారు వేధింపబడుతున్నారు. దయచేసి వారి శ్రమలోయలో వారిని దర్శించండి. వారు శ్రమలో ఉన్నారయ్యా, శోధనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు ప్రభా. అయ్యా, వారి శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా మీరు మార్చండి. నిరీక్షణ ద్వారముగా మార్చండి. నిరీక్షణ నీవే ఉన్నావు ప్రభా. విడుదల ఉంది, ముగింపు ఉంది, ఆశీర్వాదం ఉంది, అభివృద్ధి ఉంది, మంచి రోజులున్నాయి, క్షేమకరమైన దినములు రాబోతున్నాయని మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రములు. ప్రస్తుతం ఎంతగా వారు శ్రమలో వేధింపబడుతున్నారో, బాధింపబడుతున్నారో, కన్నీళ్ళు విడుస్తున్నారు ప్రభా, నొప్పిని, వేదనను అనుభవిస్తున్నారు ప్రభా, మొర్ర పెడుతున్నారు. యేసు నామంలో ఇవన్నిటికీ కూడా ప్రభా జవాబు కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక, అద్భుతములు జరుగునుగాక ప్రభా. వారి శ్రమగల లోయను నుంచి వారిని బయటకు తీసుకొని రండి. వారి బాకాలోయ నుండి వారిని బయటకు తీసుకొని రండి. వారు వేదన, దుఃఖం అనే లోయ గుండా ప్రయాణిస్తున్నారయ్యా. అయ్యా, ఒంటరితనం అనే లోయ గుండా ప్రయాణిస్తున్నారు ప్రభా. వాటిని ఆ పరిస్థితిలో ఉండి మీరు బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. జయము కలుగునుగాక, నీ బిడ్డలకు విజయము కలుగునుగాక. వారు చేస్తున్న ప్రార్థనలు, శ్రమలో నుండి వారు మొరపెట్టుతుండగా ప్రభా, వారికి ఆశ్రయదుర్గముగా మీరు ఉండండి అయ్యా. వారిని విడిపించుటకు వారికి సమీపంగా మీరు దిగిరండి. వారిని మీ హృదయంలోకి హత్తుకొనమని ప్రార్థిస్తున్నాను. మీ దీవెన ఆశీర్వాదం చేత నింపి నడిపించి ఈ రోజంతా బిడ్డలు మీరు నడిపించి వారి శ్రమను అయా నిరీక్షణ ద్వారముగా, మేలుకరముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని, వారికి విడుదలను దయచేయమని యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దాన్ని గట్టిగా పట్టుకుని ఈ రోజంతా ప్రార్థన చేయండి. మీ శ్రమలో ఉండి ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.